మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. కాళేశ్వరంపై పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. అబద్దాలను నిజం చేయడంలో బీఆర్ఎస్ నేతలకి మించిన వాళ్ళు ఎవరూ ఉండరన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మళ్లీ ఇప్పుడు ఇష్టారీతన మాట్లాడుతున్నారని విమర్శించారు. 3 నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగిస్తే నీళ్లిస్తామని చెప్తున్న హరీష్ 10 ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఏమీ చేయలేని వాళ్ళు ఇప్పుడేం చేస్తారని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన సమైక్యాంధ్ర తెలంగాణ రాష్ట్రం వాళ్ళు అన్ని సంవత్సరాలు పరిపాలిస్తే 60,000 కోట్ల రూపాయల అప్పు అయితే మహాత్ముడు 9.5 సంవత్సరాలనే దాదాపు 1,50,000 కోట్ల అప్పు చేసి పేదో నడ్డి విరిచి ఆ డబ్బుతో ఈరోజు అబద్ధాన్ని నిజాన్ని అబద్ధంగా మార్చే ప్రక్రియ పెట్టుకున్నాం. చాలా విషయాల్లో మాట్లాడుతున్నాం. మేము వాళ్ళు పింక్ మీడియాని నమ్ముకొని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు తగుదునమ్మా అని వచ్చి ఆ మాటల గాలిడి నిజంగా కూడా ప్రపంచంలో అబద్ధాన్ని నిజం చేయడం ఎట్లా అనేది నేర్చుకోవాలనుకుంటే ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మన టీఆర్ఎస్ నాయకులను చూస్తే సార్ హరీష్ రావు గారిని, కేటీఆర్ గారు మళ్ళా ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. మాకు 3 నెలలు ఇచ్చి చూడండి, మొత్తం అన్ని నీళ్ళు నింపుతాం, నాకు ఫ్యాన్ వద్దు, కారు వద్దు, టేబుల్ వద్దు, జీతం వద్దు అని కథలు చెప్పుకుంటా. నీకు 3 నెలలు ఎందుకు కర్మ? తెలంగాణ ప్రజలు మీ మాటలు నమ్మి 9.5 సంవత్సరాలు ఇచ్చినప్పుడే ఏం చేయలే, ఇప్పుడు 3 నెలల్లో ఏం చేస్తారు?